ఎక్కువనే మరి 5 గంటలకు ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ, లైవ్లో వాక్యం ఇస్తున్న వారందరికీ ప్రభు పేట శుభాలు, అందరికీ వందనాలు. వాక్యాన్ని విందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక. అందరూ కూడా బైబిల్ తీద్దాం. మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకున్నాం. పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. రైట్. ఇక్కడ యోహాను అనేటువంటి ఈ అపోస్తలుడు గాయు అనేటువంటి ఒక సహోదరునికి ఈ పత్రికను రాస్తున్నాడు. రాస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడా అంటున్నాడు. అంటే సత్యాన్ని ప్రేమించే అపోస్తలుడు, సత్యాన్ని బట్టి నడుచుకునేటువంటి యోహాను, సత్యాన్ని కోరుకొని సత్యమును ఎదుటివారిలో చూసి ఎదుటివారిని ప్రేమించేటువంటి యోహాను ఆ సత్యాన్ని గాయలో చూసి ఆ సత్యాన్ని కలిగినటువంటి గాయకు రాస్తున్నాడు. 3వ వచనం, నీవు సత్యం అనుసరించి నడుచుకొచ్చున్నావు గనుక అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక. ఇప్పుడు గాయలో ఏముందని యోహాను చెప్తున్నాడు? సత్యం ఉన్నది. ఆయన ప్రవర్తనలో ఏముంది? సత్యం ఉన్నది. ఆయన అనుకరిస్తున్నటువంటి అనుకరణ దేన్ని బట్టి ఉన్నది అంటే సత్యాన్ని బట్టి ఉన్నది. సత్యాన్ని బట్టి అనుసరిస్తున్నాడు, సత్యాన్ని బట్టి అనుకరిస్తున్నాడు, సత్యాన్ని బట్టి నడుచుకుంటున్నాడు. ఆ సత్యాన్ని చూసినటువంటి యోహాను సత్యమును బట్టి నడుచుకొనుచున్న ప్రియుడా గాయి అంటున్నాడు. బాగా ఆలోచించండి. అసలు మన దేవుడు ఎవరు అంటే, చాలా మంది దేవుడు ఉన్నారు, చాలా మంది బోధిస్తున్నారు సత్యము సత్యము సత్యం అని. అదేవిధంగా ఇది సత్యము అది సత్యం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సత్యమని బోధిస్తున్నటువంటి మాటలు కూడా మనం వింటున్నాం. కానీ యేసు ప్రభు ఒక్కడు మాత్రమే నేనే మార్గము సత్యము జీవమని తన నోటితో స్వయాన చెప్పినటువంటి దేవుడు. ఎవరు సత్యము నేనే చెప్పలేదు, ఇది సత్య మార్గం అని చెప్పారేమో, కానీ నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పిన వాడు ఏకైక దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంటే సత్యం కలిగి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమును నన్ను ప్రతిష్ఠ చేయాలి. యోహాను సువార్తలో సత్యం ఏంటంట? నీ వాక్యమే, ఆ వాక్యమును నన్ను ప్రతిష్ఠ చేయి అన్నాడు. మన దేవుడు ఎవరు అంటే సత్యం కలిగిన వాడు, సత్యం ఉన్నవాడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, నేనే సత్యం అని చెప్పగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఇది సత్యము, ఈ మార్గం సత్యం అని చెప్పిన దేవుడు కాదు, నేను సత్యం అని చెప్పిన దేవుడు. నా మార్గమే సత్యము, నేనే సత్యము అని బోధించిన వాడు, చూపించిన వాడు, నడవమని చెప్పిన వాడు, నన్ను చూసి నడవండి అని చెప్పిన వాడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా ఆలోచించండి. దేని బట్టి అనుసరిస్తున్నాను అంటే నీవు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావు అన్నాడు. అర్థమైంది? చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది, చాలా మందికి మనుషులు ఇష్టం,
డబ్బు ఇష్టం, రకరకాల ఇష్టం ఉంటే వాటిని బట్టి నడుచుకుంటాను కదా. ఇక్కడ గాయు మాత్రం సత్యాన్ని బట్టి నడుచుకుంటున్నాడు, సత్యాన్ని చూసి వెళుతున్నాడు, సత్యాన్ని బట్టి బ్రతుకుతున్నాడు, సత్యాన్ని బట్టి తన నడకుంటుంది, సత్యాన్ని బట్టి తన ప్రవర్తన ఉంటుంది. మనకు కొంతమంది హీరోస్ అంటే ఇష్టం, కొంతమంది రాజకీయ నాయకులు అంటే ఇష్టం, కొంతమందికి డబ్బు అంటే ఇష్టం, కొంతమంది కొన్ని చూడదగినటువంటి పర్యాటక ప్రాంతాలంటే ఇష్టం. అదే రకరకాలుగా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. వాటిని చూసి అనుసరిస్తారు. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి అని, లేదా పెద్ద హీరో అని, లేదా పెద్ద మంచి పేరు కలిగిన వ్యక్తి ఏదని చెప్తే ఆ మాటను బట్టో, అతను వేసుకున్న డ్రెస్సును బట్టో, అతనుకున్న స్టైల్, అతను వెళ్ళేటువంటి నడవడికను బట్టో వారిని అనుసరించి, వారిని అనుకరించి బ్రతికేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. కానీ చెప్తున్నాను, బైబిల్ అంటుంది మనం ఎవరో దేవుని గొర్రెలు అంటాం. ఎవరు చెప్పండి? గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? అనుసరించడం. అర్థమైందా? ఒక గొర్రె అంటే గొర్రెలన్నీ ఏం చేస్తాయి? వాటిని అనుసరిస్తే అవుతాయి. ఒక గొర్రె దారిని వెళుతూ ఏదో పక్కన పచ్చగడ్డి దొరికింది, ఇలా తిరిగింది అనుకో, అన్ని గొర్రెలు ఏమవుతాయి? ఆ గొర్రె గంట అవుతాయి. ఒక గొర్రె ఏదో కొత్తగా ఉందని చెప్పేసి ఇటు తిరిగింది అనుకో, అది వెళ్తుంది కదా, ఆ దారిలో అది వెళుతున్న దారిలో వెళ్ళడానికి ఇష్టపడతాయి, మొత్తం వాడు తిరుగుతుంది. అర్థమైందా మీకు? మనం ఎవరు? ఏదైనా చూసి అనుసరించేటువంటి గొర్రెలు. అర్థమైందా? చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయులు యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములు ఒక మంచి షేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నాయి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనెను. ఏం చూశాడంట చెప్పాలి? మంచి షేనారు వస్త్రములు, 200 తులముల వెండి, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించాడు. అదే ఆకాను ప్రజలందరూ దేవుని మాట కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని చెప్పినటువంటి దేశం కోసం బయలుదేరి ఆశగా వెళుతుంటే, దేవుని మాట ప్రకారంగా ప్రజలు నడవడానికి ఇష్టపడుతుంటే, ప్రజలందరూ శత్రువుతో పోరాడడానికి ప్రయత్నిస్తుంటే, ప్రజలందరూ ఏ శత్రువైతే వారి మీదకు వచ్చి, లేదా వారి ఎదురుగా వచ్చి వారిని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుంటే, ఆ శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధపడి పూనుకొని ఆశతో ఎదురు చూస్తూ సిద్ధపడిన వారి అడుగులు వెళ్ళిపోతుంటే, ఆకారటువంటి ఒకడు వారిలాగే సిద్ధపడ్డాడు, వారిలాగే ఉన్నాడు, వారిలాగే నడుస్తున్నాడు, వారిలాగే వెళ్ళాలనుకున్నాడు. అందరూ కలిసి వెళ్ళారు. యెహోషువ ముందుకెళ్ళి చెప్పాడు, ఈ ప్రాంతము, ఈ దేశము శాపగ్రస్తమైన, దీనిలో ఏది కూడా మీరు తాకూడదు, అంతా అక్కడే కాల్చివేయాలి, అక్కడే పడవేసి రావాలి అన్నాడు. అందరూ ఒప్పుకొని వెళ్ళారు. అందరూ సరే అని చెప్పి వెళ్ళారు. అందరూ యుద్ధం చేసి సంతోషంగా వస్తుంటే, అందరూ యుద్ధం చేసి ఆనంద కేకలతో వస్తుంటే, అందరూ దేవుని స్తుతిస్తూ, మాకు ఈ విజయం ఇచ్చిన దేవునికి స్తోత్రం, మాకు ఈ విజయం అనుగ్రహించిన దేవునికి మహిమ అని చెప్పి ఆనందంగా సంతోషంగా తిరిగి తన గృహాలకు, తన యొక్క నివాసాలకు వస్తుంటే, ఆఖరైనటువంటి వాడు వస్తే ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి షేనారు వస్త్రాలు, బంగారము, ఇంకేంటంట వెండి కొన్నిటిని చూసి ఆశపడ్డాడంట. సరే, ఆశపడ్డాడు. మనసులో అనుకోవాల్సింది ఏమి? మా దైవజనుడు చెప్పాడు, మా నాయకుడు చెప్పాడు,
ఇది శాపగ్రస్తమైంది, దీన్ని తాకూడదు, దీన్ని తాకిన వాడు, దీనిలో తీసుకున్నవాడు కూడా శాపగ్రస్తుడే, అది పాపం అని చెప్పాడు. ఒకవేళ నా శరీరం ఏదో నాశించిన, నాకేదైనా మనసులో కోరిక కలిగినా, నా చెప్పిన మాటను బట్టి నేను దాన్ని విడిచిపెట్టాలి, దానికి దూరంగా రావాలి అని అనుకోవాలి. కానీ పోయి కొంత తీసుకొని దాచుకొని ఇంటికి తీసుకొచ్చేసాడంట. తర్వాత రోజు యుద్ధానికి వెళ్ళాలి, అందరు యుద్ధానికి బయలుదేరారు. యుద్ధం చేస్తున్నారు, 3,000 మంది పడిపోయారు. యెహోషువ ఏడుస్తున్నాడు, ప్రభువా నేను ప్రజలకి ఏం చెప్పాలి? నిన్ను బట్టి ఈ ప్రజలందరూ తీసుకొని వస్తున్న యుద్ధానికి, ఇదిగో ఈ ప్రజలందరూ ఓడిపోతున్నారు, చనిపోతున్నారు, అయ్యా నేనేం చెప్పాలి? ఇప్పుడు వారు ఆ ప్రజలను అడిగితే, వారి కుటుంబస్తులను అడిగితే నేను ఏం చెప్పగలను వాళ్ళకి? ఇది ఏంటి ప్రభువా, ఎందుకు జరిగింది? గెలుస్తున్న మేము ఓడిపోవడం ఏంటి? గెలుపుతున్న మేము అందరినీ ఓడిస్తున్న మేము ఇప్పుడు ఓడిపోవడం ఏంటి? నేను ఏం సమాధానం చెప్పాను? దేవుడు లేదని చెప్పానా? దేవుడు సహాయం లేదని చెప్పానా? మాకు చేత కాదని చెప్పానా? మాకు చేత కాదని చెప్పానా అని ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, మీ గుడారంలో పాపం ఉంది, మీ మనుషుల మధ్యలో పాపం ఉంది, మీ మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైన ఆ దోషాన్ని బట్టి నా సహాయం ఆగిపోయింది, అందుకే మనుషులు చనిపోయాడు. ఎవరు చేశారు? వెతుకుతున్నారు. అప్పుడు ఆకాన్ దొరికాడు. ఆకాన్ అప్పుడు చెప్పాడు, నేను చేసిన మాట వాస్తవమే. చెప్పండి, నేను ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఆశపడుతుంది, ఈరోజు నువ్వు అనుసరిస్తుంది, ఈరోజు నువ్వు వెళుతున్న మార్గం, ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం, ఈరోజు నువ్వు కోరుకుంటున్న కోరిక దేవుని పనికి, దేవుని చిత్తానికి, దేవుని సంఘానికి, దేవునికి నచ్చలేదిగా, దేవునికి విరోధముగా, దేవుని పనికి ఆటంకంగా, జయములకు అపజయం తెచ్చేదిగా కనబడుతుందేమో ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేన్ని ఆశించాలి, దేన్ని అనుసరించాలి, దాన్ని అనుసరించకుండా దేవుని పనిని అందుకుంటున్నావా? నువ్వు తీసుకున్న నిర్ణయము ఏ ఓటమి తెచ్చిపెడుతుంది? నువ్వు వెళ్తున్న మార్గం ఏ అవమానం తెచ్చిపెడుతుంది? నువ్వు వెళ్తున్నటువంటి ఆ మార్గంలో నువ్వు చేస్తున్న పనులు బట్టి దేవునికి ఏ అవమానం తెచ్చిపెడుతుంది? ఏ ఆటంకముతో నువ్వు దేవుని పనిని అందుకుంటున్నావో ఒకసారి ఆలోచించావు. గాలి సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయము దేవుని సంఘాన్ని అడ్డుకుంటుందా? దేవుని సంఘాన్ని ఆటంకపరుస్తుందా? ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయము, ఈరోజు నడుస్తున్న నీ నడక దేవుని పనికి, దేవుని రాజ్యానికి, దేవుని సువార్తకు, దేవుని నామానికి అవమానం చేస్తుందా? దేవుని సంఘం ఓడిపోవాలనుకుంటున్నావా? దేవుని మహిమ ఆగిపోవాలనుకుంటున్నావా? దేవుని పని అడ్డుకోవాలనుకుంటున్నావా? దేవుని చిత్తం వ్యర్థమైపోవాలనుకుంటున్నావా? దేవుని ప్రణాళిక తలకిందులు చేయాలనుకుంటున్నావా? దేవుని ప్రజలు ఓడిపోవాలని కోరుకుంటున్నావా? అందుకు నువ్వు దేవుని మార్గాన్ని, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నీ మనస్సుకు నచ్చింది నీ కంటి కనబడిన దాని వైపు తిరుగుతున్నావా? ఆలోచించు ఒకసారి. గాయులు ఏముందంట? సత్య ప్రవర్తన, సత్యాన్ని చూసి నడుచుకునేటువంటి నడవడిక ఉన్నది. అది చూసి యోహాను ప్రేమిస్తున్నాడు. చెప్పాలి, ఈరోజు నీ నడకేంటి? ఎవరిని అనుసరిస్తున్నావు? నీ స్టేటస్లో చూస్తే ఏముంటుందో తెలుసా? నీ ఫోన్లో చూస్తే ఏముంటుందో తెలుసా? నీ మాటల్లో చూస్తే ఏముంటుందో తెలుసా? నీ ప్రవర్తనలో చూస్తే ఏముంటుందో తెలుసా? నీ డ్రెస్ స్టైల్లో, నీ డ్రెస్ కోడ్లో, నీ డ్రెస్ విధానంలో చూస్తే ఎవరు కనపడతారో తెలుసా? నీ కటింగ్లు ఎవరు కనపడతారో తెలుసా? నీ ప్రవర్తనలు ఎవరు కనపడతారో తెలుసా? నీ ఇష్టాలు ఎవరు కనపడతారో తెలుసా? లోక సంబంధమైన మనుషులు తప్ప దైవికమైనటువంటి దైవత్వం, క్రీస్తు యేసు స్వారూప్యం నీలో కనపడతాం. ఇది దేవునికి అడ్డం, ఇది దేవునికి అవమానం, ఇది దేవుని పనిని అడ్డుకుంటుంది. జాగ్రత్త. ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థన, 3 రోజు ఉదయకాలపు ప్రార్థనలో ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నీ ద్వారా రావాల్సిన మహిమ దేవునికి రాకుండా ఆగిపోతే
అనుసరించే స్వభావం మనకుంది. మరి గొర్రెలను దేవుడు అనుసరించాలో తెలుసా? ఆకారం ఎవరికి చూడండి ఒకసారి రాజుల గ్రంథం, ఇంకో వ్యక్తిని కూడా చూపిస్తాను. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలువగా ఎలీషా అతన్ని చూచి, గెహజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును గమనించాలి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఆలోచించండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకునే సమయం ఇదేనా? ఇదేనా? ఇదేనా సమయము? నీ సమయము నువ్వు దేనికోసం వెచ్చిస్తున్నావు? నీ సమయము దేనికోసం ఉపయోగిస్తున్నావు? నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయము, నువ్వు దేవునికి ఇచ్చే సమయము, నువ్వు దేవుడి కొరకు నువ్వు ఇవ్వవలసినటువంటి ఆ దినములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన గంటలు, నిమిషాలు, ఆ సంవత్సరంలో రోజులు, ఆ వారము, ఆ నెలలో ఉన్న వారములు, ఆ వారంలో ఉన్నటువంటి గంటలు ఎంత విలువైనవి? దేనికోసం వెచ్చిస్తున్నావు? సత్యం కోసం నీ సమయం ఉందా? దేవుని చిత్తం కోసం నీ దగ్గర సమయం ఉందా? వాకింగ్ కోసం నీ దగ్గర సమయం ఉందా? ప్రార్థన కోసం నీకు సమయం ఉందా? ఊర్లోకి వెళ్ళడానికి సమయం ఉంది, పనులు చేసుకోవడానికి సమయం ఉంది, ఫ్రెండ్స్ తో ఉండడానికి సమయం ఉంది, ఆ ఫంక్షన్లకు వెళ్ళడానికి నీకు సమయం ఉంది, ఎన్నెన్నో కార్యాలకైనా నీకు సమయం ఉంది. కానీ దేవుడి కోసం, దేవుడి సన్నిధిలో నిలబడి దేవుడి మాటలు విని ప్రార్థించి దేవుడి చిత్తం ప్రకారంగా నడుచుకునేటువంటి ఆ సమయం మాత్రం నీకు లేకుండా పోతుందా? ఒకటి, ఎవరు అనుసరిస్తున్నావు? రెండు, నీ సమయము దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇస్తున్నావా? నీకు సుఖానికి ఉంది, అందరిని సంతోష పెట్టడానికి ఉంది, అందరిని నవ్వించడానికి ఉంది, అందరిని ప్రేమించడానికి ఉంది, అన్ని పనులు చేసుకోవడానికి ఉంది. దేవునితో నీకు సమయం ఉందా? దేవుని మాట్లాడడానికి సమయం ఉందా? గ్యాజీ, ఇది ఆస్తులు సంపాదించుకునే సమయమా? గ్యాజీ, ద్రవ్యం కొరకు పరిగెత్తే సమయమా? గ్యాజీ, తోటల కోసం పరిగెత్తే సమయమా? ఇది దేనికోసం వెళ్ళండి గ్యాజీ? చెప్పాలి. ఆ సైన్యాధిపతి నయమోనిచ్చేటువంటి ద్రవ్యం కోసం పరిగెత్తాడంట. నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నావు? నీవు దేవునికి ఇచ్చేదాన్ని నువ్వు ఇస్తున్నావా? దేవుని కోసం నువ్వు ఇచ్చే సమయం నిజంగా ఇస్తున్నావా? నీ దేవుడు నీ కొరకు నిలబడి, నీ దేవుడు నీ కొరకు సహాయం చేయడానికి, నీ కోసం నిలబడేటువంటి సమయాన్ని, నీ దేవుడు నీకు సహాయం చేయడానికి నీ ఎదురు నిలబడేటువంటి ఆ గడిని నువ్వు చూడాలి అంటే నీవు నీ దేవునికి సమయాన్ని ఇవ్వాలి. నీ దేవుని నుంచి నిన్ను ఆశ్రయించాలి అంటే, నీ దేవుని నుంచి నడిపించాలి అంటే, నీకు మేలు చేయాలంటే, నిన్ను రక్షించాలంటే, నిన్ను కాపాడాలంటే, ఆయన నిలబడి నీకు సహాయం చేయడానికి నువ్వు ఆయన కొరకు నిలబడే సమయం నీకు ఉండాలి. నువ్వు ఆయన కొరకు నిలబడే సమయం ఉండాలి.
ఈరోజు ఎవరిని అనుసరించి నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వెళుతున్నావో నాకు తెలియదు, కానీ ఎవరి కోసం నీ సమయాన్ని ఉపయోగించి దేవునికి ఇవ్వలేనట్టుగా మారిపోతున్నావో తెలియదు, కానీ దేనికోసం నీ సమయాన్ని ఉపయోగించి దేవుడికి లేదని చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆపదొస్తే, శోధన వస్తే, కష్టం వస్తే దేవా 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 సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి అనేటువంటి నీకు దేవుడు నిలిచి నీకు సహాయం చేయటండి. ఆ దేవుడిగా నీకు కనబడాలి, నీకు వచ్చి సహాయం చేయాలంటే నువ్వు కూడా దేవుని కోసం నిలబడే సమయం ఒకటి ఉండాలి. దేవుని కోసం నిలబడి పనిచేసే సమయం ఒకటి ఉండాలి. దేవుని నుంచి మోకరించే సమయం ఒకటి ఉండాలి. దేవునితో మాట్లాడే సమయం ఒకటి ఉండాలి. దేవుని స్వరాన్ని వినే సమయం ఒకటి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివే సమయం ఒకటి ఉండాలి. దేవుని భయభక్తులతో బ్రతికేటువంటి సమయం అంటూ నీకు ఉండాలి. సుఖం కోసమా, సౌఖ్యం కోసమా నువ్వు పరిగెడుతున్నావు? ఇది సమయమా? సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి అప్పగించుకోనండి అంటున్నాడు భక్తుడు. ఎలా అప్పగించుకోవాలంట? సజీవ యాగంగా. ఉందా దేవుని కోసం ఈ శరీరం కష్టపడినటువంటి ఏ చరిత్ర అయినా? నీ శరీరంతో దేవుని కోసం ఏదైనా చేసినట్టుగా ఏదైనా నీ లెక్కల్లో, నీ రికార్డులో ఉన్నదా? నేను అడిగితే చెబుతావు, నా కుటుంబం కోసం ఇది చేశా, నా భర్త కోసం ఇది చేశా, నా భార్య కోసం ఇది చేశా, నా బిడ్డల కోసం ఇది చేశా, నా శరీరం కోసం ఇది చేశా, ఉద్యోగం కోసం ఇది చేశా, డబ్బు కోసం ఇది చేశా, సుఖం కోసం, పేరు కోసం, ఘనత కోసం, గుర్తింపు కోసం ఎన్నెన్నో చేశాను. మరి నీ శరీరంతో దేవుని కోసం ఏం చేశావు? నీ శరీరంతో దేవుని కోసం ఏదైనా చేశావా? సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి అప్పగించండి. అప్పగించండి, మనుషులకు కాదు, సుఖాలు కాదు అప్పగించమని చెప్తుంది. దేవునికి అప్పగించండి, వాక్యానికి అప్పగించండి, సత్యానికి అప్పగించండి, మోకాడి జీవితానికి అప్పగించండి, వాక్యానుసారమైన ప్రవర్తనకు అప్పగించండి. క్రీస్తు యేసు సారూప్యం మీలో చూపించడానికి మీ దేహమును అప్పగించండి. దేవుని పని కోసం అప్పగించండి, దేవుని సువార్త కోసం అప్పగించండి, దేవుని మహిమ కోసం అప్పగించండి. నేనుండి రేపు పోయే అల్పమైన వాటి కోసం, స్వల్పమైన వాటి కోసం, ఇదిగో రేపు కనబడి ఇంకొక రోజు కనబడకుండా పోయే ఈ లోకం కోసం నీ దేహాన్ని, నీ శరీరాన్ని, నీవు నీ సమయం అంతా కూడా ఉపయోగిస్తున్నానే. నిన్న నేడు ఏక రీతిగా ఉండి రేపు కూడా ఉండబోతున్నాడు, ఇక ముందుగా ఉండబోతున్నాడు, ఇక యుగములో ఉండబోతున్నాడు. దేవుని కోసం ఏదైనా నీ శరీరం ఉపయోగపడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్, టైం అయిపోతుంది. ఇంకో దానికైనా చదువుకున్నాం. ఏమన్నాడు తర్వాత? ఏమన్నాడు? గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా ఏం చెప్తున్నారంట? చెప్పాలి. సాక్ష్యం ఎవరు చెబుతున్నారు? నేను చాలా గ్రేట్ అండి, నేను చాలా భక్తిపరుడండి, నేను చాలా యథార్థవంతుడిని, నా అంత నీతిమంతుడు ఇంకెవ్వరు లేరండి అని మనకు మనం కొట్టుకోవడం కాదు. ఏంటిది? తెలుసున్నాం. ఎవరు చెప్పాలంట? చెప్పాలి గట్టిగా. సహోదరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అంటే నేను చూస్తున్న వాడు సాక్ష్యం చెప్పాలి. అదే ఇక్కడికొచ్చేసి అబ్బో నా అంత భక్తుకున్నాడు, ఇంటికి వెళ్ళి భార్యని అడిగితే చెబుతారు. ఏమని? ఆ హీరోయిజం ఏంటో, ఆ మంచితనం ఏంటో, ఆ భక్తి ఏంటో మరలా చెప్తున్నాను. నీ గురించి నేను చూసిన వాడు సాక్ష్యం చెప్పే ప్రవర్తన నీలో ఉండాలనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతుంది. నిన్ను చూసిన వాడు క్రీస్తు కొరకు బ్రతికేవాడు, క్రీస్తు గురించి ఆశపడి నిలబడిన వాడు అని చెప్పగలిగిన ఆ సాక్ష్యం నీలో ఉండాలనే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. సంగమా, నీ గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలి నీ భర్త? నీ గురించి ఏమి సాక్ష్యం ఇవ్వాలి నీ భార్య? నీ గురించి ఏమి సాక్ష్యం ఇవ్వాలి నీ బిడ్డ? ఏమి సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి నీ సహోదరులు, నీ స్నేహితులు? మంచి కూరలు వండిద్దండి, మంచి బట్టలు ఇస్తుంది, బాగా బట్టలు ఉతికిద్ది, మంచి ఇస్త్రీ కూడా చేసిద్దని చెప్పాలా?
చెప్పాలి. రోజుకు 2 కూరలు టయానికి వండి పెట్టిందని చెప్పాలా? ఇలాంటి సాక్ష్యాలు అవసరంలా? ఉదయం లేసి ఇంటి ముందు ఉడిచేసి ముగ్గేసిద్దండి, చాలా శుభ్రంగా చేసిద్దండి, ఆమె లేదు ఇల్లంతా పోసిపోయింది అని సాక్ష్యమా? దీని గురించి ప్రభు అడగట్లేదు. నీ ప్రవర్తనలో ఉన్న దాన్ని చెప్పాలి ప్రజలు అని అడుగుతున్నాడు. నీ మాటల్లో ఉన్న సత్యాన్ని గురించి చెప్పాలని అడుగుతున్నాడు ప్రభు. నీ చూపులో ఉన్న నిజాయితీని చెప్పాలి ప్రజలు అని చెబుతున్నాడు. అర్థమైంది? నీ నడకలో ఉన్న యథార్థతను చూసావా? నీ నిజాయితీతో కూడిన ప్రేమ పలుకులను చూసావా? దాని గురించి ప్రజలు చెప్పాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా చెప్పగలరు నీ గురించి సాక్ష్యం? ఎవరైనా చెప్పగలరు? మా అమ్మ అండి పాస్టర్ గారు, మా అమ్మ ప్రతిరోజు ప్రార్థన చేసింది కానీ సాయంత్రానికి మాత్రం టీవీ మానేయలేదండి. ఒకసారి ఒక పాస్టర్ గారు విజిటింగ్కి వెళ్ళాడండి. అందరి ఇళ్ళకి వెళ్ళాడు. ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్దామని వెళుతుంటే గొంతులు సందులుగా ఉందంట. సరే ఏది మంచి దారి దొరికిందో, ఏది తొందరగా వెళ్ళొచ్చు అని అక్కడ దగ్గరలో, అంటే ఆ ఇంటికి దగ్గరలోనే కాకపోతే త్వరగా వెళ్దామని అక్కడ ఒక పిల్లల్ని అడిగాడంట. ఈ ఇంటికి వెళ్ళాలంటే ఇంటి వెళ్ళాలంటే ఈ దారి గుండా వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళు పాస్టర్ గారు వచ్చారని చెప్పగానే పాస్టర్ గారు ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రెడీ అయిపోయారు. చక్కగా పాస్టర్ గారు రాగానే పాస్టర్ గారు వందనాలండి అన్నారు. అమ్మగారు లేదండి. అమ్మగారు లేదండి. సర్లే మా అమ్మగారు అన్నప్పుడు వస్తాను, మీరందరూ బాగున్నారుగా అని చెప్పేసి ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడంట. మళ్ళా ఎట్టైనా దర్శించాలి, మరి దర్శించలేదు. నేను అందరిని దర్శించి 2వ రోజు కూడా వెళ్ళాడంట. 2వ రోజు కూడా అమ్మగారు లేదండి. ఇంటికి తాళం వేసింది. పోతా అక్కడ ఆడుకుంటున్న పిల్లలు మళ్ళీ అడిగాడంట, అయ్యా ఏమైనా కలుసుకోవాలంటే ఏ సమయంలో రావాలి అంటే రాత్రి 8 గంటలప్పుడు రండి అంటే. అప్పుడు ఎందుకు ఉంటుంది? అప్పుడు సీరియల్ వచ్చింది కాబట్టి ఉంటుందండి. అప్పుడు ఏమొచ్చింది? సీరియల్ వచ్చింది. కరెక్ట్గా అప్పుడైతే మీకు దొరికింది. నిజమే కాబట్టి పాస్టర్ గారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం 8 గంటలకు వచ్చి చూస్తే ఇంట్లో మామూలుగా లేదంట. అర్థమైందా? పెద్ద హోమ్ థియేటర్ సౌండ్లతో ఉందంట టీవీ. పాస్టర్ గారు స్కూటీ ఆపడం ఆలస్యం. అర్థమైందా? మొత్తం ఎక్కడెక్కడ సైలెంట్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ అటెన్షన్లోకి వచ్చారు, ఎక్కడ వాళ్ళు అక్కడ భక్తిపరులు అయిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ బైబిల్ కొట్టుకొని నిలబడిపోయారంట. పాస్టర్ గారు వందనాలండి, రండి మీకోసం ఎదురు చూస్తున్నామని పలుకుతున్నాను. అడుగుతున్నాను, పాస్టర్ గారికి మీరు కనపడరు, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు కనపడతావు, దేవునికి కనపడతావు. నీతో స్నేహం చేసేవాళ్ళు నీ గురించి చెప్పాలి నువ్వెవరు అనేది. అంకిత భావంతో ప్రభు కోసం బ్రతికే వ్యక్తులు, ఆసక్తితో ప్రభు కొరకు ఎదురు చూసే వ్యక్తులు, స్థిరమైన మనసుతో ప్రభు కొరకు బ్రతికి సాక్ష్యం తెచ్చే వ్యక్తివో కాదనేది నీతో ఉండేవాళ్ళు చెప్పాలి. అస్థిరమైన వ్యక్తివని, పడిపోయే వ్యక్తివని, నువ్వు ఒక వేషధారని, నువ్వు ఒక దొంగవని, నువ్వు ఒక అపనమ్మకమైన వ్యక్తివని, మనుషుల దగ్గరికి వెళ్తే మనుషుల్లాగా, లోకస్తుల దగ్గరికి వెళ్తే లోకస్తుల్లాగా, సంఘంలోకి వస్తే సంఘస్తుల్లాగా, ఆత్మీయ దగ్గరికి వస్తే ఆత్మీయులాగా బ్రతికే వ్యక్తివని నేను గురించి అదిగా మాట్లాడితే నువ్వు దేవుడితో అవమానం తీస్తున్నావు, నువ్వు దేవుని ఆత్మను తొక్క పెడుతున్నావు, దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నావు. నేను చూస్తుంది దేవుడు, నేను చూస్తుంది నీ చుట్టూ వాడు కానీ సేవకుడు కాదు. నేను గురించిన సాక్ష్యం ఆయన అంటున్నాడు, గారు నీ గురించి, నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించానయ్యా. యోహానికి ఏం కలుగుతుందంట చెప్పు. భార్యకి భర్త గురించి మంచి సాక్ష్యం చెప్పితే సంతోషం ఉండదా? భర్త గురించి భార్యకి మంచి సాక్ష్యం చెప్తే సంతోషం ఉండదా? బిడ్డల గురించి తల్లిదండ్రులకి ఎవరైనా మంచి సాక్ష్యం చెప్తే సంతోషం ఉండదా? మరి పాస్టర్ గారికి నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి,
రేపొద్దున పరలోకంలో పాస్టర్ గారు కూడా దేవుడికి ఏం చెప్పాలి? నీ గురించి చెప్పాలి. నీ గురించి పాస్టర్ గారు రేపొద్దు నీ గురించి ఏం చెప్పాలి? నన్ను అడిగితే ప్రభు నేను చెప్పాలి. ఏం చెప్పాలి? నేను చెప్పగలిగిన సాక్ష్యం నీ దగ్గర ఉండాలి. నా గురించి మీరు చెప్పగలిగిన సాక్ష్యం నా దగ్గర ఉండాలి. మీ గురించిన భారం నాకుందో లేదో, మీ గురించినటువంటి తాపత్రయం నాకుందో లేదో, మీ గురించిన ప్రార్థన విజ్ఞాపన నాలో ఉందో లేదో, మీ గురించినటువంటి కన్నీరు నాకుందో లేదో, మీ గురించినటువంటి వేదన ప్రసవ వేదన నాలో ఉందో లేదో, రేపు పొద్దున దేవుడికి మీరు చెప్పగలిగినప్పుడు దేవుడు కూడా తెలుసు ఆ సంగతి. మరి నీ గురించి రేపు నేనేం చెప్పాలి? అయ్యా యేసు ప్రభా, మా విశ్వాసం నచ్చితే వచ్చింది, నచ్చకపోతే రాదయ్యా. అయ్యా యేసు ప్రభా, మా విశ్వాసం నచ్చితే బాగా మాట్లాడేది, నచ్చకపోతే మాత్రం ముట్టుకొని కూర్చుంటున్నా ఏం చెప్పాలా నేను? అయ్యా యేసు ప్రభా, మా విశ్వాసులు ఆదివారం ఒకరోజే వస్తారు, మిగతా రోజు రారయ్యా అని చెప్పాలా? అదేంటి, నువ్వు 4 రోజులు ప్రార్థన పెట్టావు కదా, ఉపవాస ప్రార్థన, అందరూ వచ్చారా? అందరూ రారయ్యా, ఇలా చెప్పాలి నేను? ఏమైనా సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి ఉందా? నీ దగ్గర సాక్ష్యము చెప్పగలిగినటువంటి క్యారెక్టర్, అంకిత భావంతో బ్రతికేవు. ఆ బ్రతుకు నీ దగ్గర ఉంటే నీ సాక్ష్యము రేపొద్దున దేవునికి వినపడిద్ది. ఒకవేళ నేను మర్చిపోతాను, అన్నీ మర్చిపోతాను, రేపొద్దున అక్కడ అన్ని గుర్తు చేస్తాడు ప్రభువున్న. అర్థమైందా? అక్కడ అన్నీ ఏం చేస్తాడు? ఎవరు శిక్షలు నిద్రపోయారో, అర్థమైందా? ఎవరు ఆదివారం వచ్చారు, ఎవరు శనివారం వచ్చారు, ఎవరు ఏం చేశారు, అన్నీ ఏమవుతాయి? అన్ని గుర్తు. నేను మర్చిపోయిన అక్కడ గుర్తు వస్తాయి, అన్ని గుర్తు చేసేలా చేపిస్తాడు. అదవుతా మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తున్నాను. 1, నువ్వెవరిని అనుసరిస్తున్నావు? 2, నువ్వు దేవునికి ఇచ్చేదాన్ని, ఆ సమయాన్ని, ఆ జీవితాన్ని, ఆ డబ్బుని, ఆ ఆత్మీయతను నీవు దేవునికి విలువైనదిగా ఇవ్వాల్సిందే. 3, నీ సాక్ష్యము ఎలా ఉండాలి? ఇతరులు చెప్పగలిగినటువంటి సాక్ష్యమై ఉండాలి. నువ్వు చెప్పడం కాదు, ఇతరులు చెప్పగలిగినట్లు. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, వారికి తిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేను సత్యాన్ని అనుసరించే వ్యక్తిని కాదా? నేను డబ్బుని, లోకాన్ని, మనుషుని అనుసరిస్తే అది నీకు అవమానం ప్రభువా. అది నీ పనిని అడ్డుకుంటుంది. నేను ఎవరిని అనుసరిస్తున్నానో నేనే మార్చుకుని పరిశీలన చేసుకున్నాను ఈరోజు ప్రభువా. స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకోండి. ఏది ఎక్కువగా నీ మనసు ఇష్టపడి దాని వెంబడి వెళుతుంది? ఏది ఎక్కువగా నీ మనసు కోరుకొని పరిగెత్తుతుంది? ఏది నీ మనసు ఎక్కువగా ఆశించి వెళుతుంది? ఏది నీ హృదయం కోరుకుంటూ ఎప్పుడు దాని గురించి ఆలోచించి అలసిపోతుందో? సత్యాన్ని అనుసరిస్తున్నావా? సత్యమేవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. సత్యమేవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న నా దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నావా? యేసు ప్రభుని అనుసరిస్తున్నావా? యేసయ్యా, మా సంఘం మీదకు ఈరోజు నువ్వు సత్యవంతుడిగా నిలబడి మాట్లాడుతున్నావు. ఆ సత్యాన్ని గుర్తించేటువంటి హృదయాన్ని దయచేయండి. అనుసరిస్తున్నది నీకు విరోధమైతే ఇప్పుడే తొలగిపోవాలి. నీ వాక్యానికి విరుద్ధమైన ప్రతిదాన్ని విడిచిపెడుతున్నామని చెప్పాలి ప్రభువా. నీకు నచ్చనిది ఏదైనా అవసరం లేదు. అబ్రాహాము, నీవు నా కోసం ఒక్కగానో కుమారుని ఇవ్వడానికి వెనుకాడలేదయ్యా. నువ్వు నా స్నేహితుడవు. ఏ సాక్ష్యం అండి ప్రభు అబ్రాహాము గురించి ఇచ్చాడు.
నా కోసం నీకు ఒక్కగానొక్కగాను నువ్వు ప్రేమిస్తున్న కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాలేదు. నిన్ను ఆస్వాదిస్తున్నానయ్యా, నేను అత్యధికం చేయబోతున్నాయి నీ బహుమానాన్ని. నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమైందయ్యా. ఇది సాక్ష్యం. ఉందా ఇలాంటి సాక్ష్యము? ఉందా ఇలాంటి సాక్ష్యము? హీరోలు అనుసరిస్తావు, నచ్చిన వాడు అనుసరిస్తావు, నచ్చిన వాడి వెంబడి వెళతావు, నచ్చిన వాడితో తిరుగుతావు, నచ్చిన వాడితో ఉంటావు, నచ్చిన వాడితో మాట కలుపుతావు, నచ్చిన వాడితో ఏదేదో చేస్తున్నావు. నువ్వు సత్యాన్ని ఇష్టపడి సత్యాన్ని అనుసరిస్తున్నావా? సత్యం చెప్పినట్లుగా వెళుతున్నావా? సత్యము నా యేసు ప్రభువే, సత్యము నా దేవుని వాక్యమే. ఆ వాక్యం చెప్పినట్టుగా, నా దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నావా నువ్వు? ఇది సమయమా? తిని త్రాగుటకు సంపాదించుకుని ఇది సమయమా అంటున్నాడు. నీ సమయాన్ని ఎవరి కోసం ఇచ్చేస్తున్నావు? నీ సమయము నీ మంచానికి ఇస్తున్నావు, నీ సమయం నీ తిండికి ఇస్తున్నావు, నీ సమయము నీ స్నేహితులకి ఇస్తున్నావు, నీ సమయము ముచ్చట్లకి ఇస్తున్నావు, నీ సమయము తిరుగుడికి ఇస్తున్నావు, నీ సమయము అనేకమైన వాటికి ఇచ్చేస్తున్నావు, కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నావు. సజీవ యాగంగా నీ శరీరం దేవునికి ఇవ్వలేకపోతున్నావు, విలువైన దేవునికి ఇవ్వలేకపోతున్నావు. విలువైన సమయాన్ని ప్రభుకి ఇవ్వు. నీ గురించి సాక్ష్యం, మంచి సాక్ష్యం పొందుకో, మంచి సాక్ష్యాన్ని పొందుకో. నిన్ను చూసిన వారు మంచి సహోదరుడు, మంచి సహోదరి అని చెప్పాలి. నీ భార్య చెప్పాలి, నా భర్త మంచివాడు, చాలా ఆత్మీయుడు, చాలా ప్రార్థనాపరుడు. మనుషుల మెప్పు కోసం కాదు, యథార్థతతో చెప్పాలి. నీ భర్త చెప్పాలి, నా భార్య చాలా మంచిది, చాలా దీనురాలు, చక్కటి ఓర్పు కలిగిన వ్యక్తి, అన్ని సహించే వ్యక్తి, అన్ని భరించే వ్యక్తి, నాకు దొరకటం మేలే, మేలు బాధగలిగితే మేలన్నట్లుగా నిజంగా నాకు మేలు దొరికిందని చెప్పాలి నీ భర్త. బిడ్డలు బహుమానం అని దేవుడు చెప్పాడు. నిజంగా నా బిడ్డలు బహుమానమేనండి. ఎంత భారమో, ఎంత బాధ్యతో, ఎంత ఒద్దికో, ఎంత క్రమమో, ఎంత నమ్మకత్వమో, ఎంత పరిశుద్ధులో నా బిడ్డలో. నీ తల్లిదండ్రుల గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ తల్లిదండ్రుల గురించి బిడ్డల సాక్ష్యం. నా తండ్రి బాధ్యత కలిగిన వాడు, ఇంటిని అన్నిటినీ చూసుకునేవాడు, మా ఇంటి కోసం ఎప్పుడు భారంతో ఉంటాడు, మా కోసం ఎప్పుడు బాధ్యతతో ఉంటాడు. తల్లి గురించి చెప్పాలి. నా తల్లి నన్ను ఎప్పుడు క్రమంతో ప్రేమతో నడిపిస్తుంది, ఎప్పుడు గద్దిస్తుంది, సరిచేసింది, నన్ను ఎప్పుడు తప్పటడుగు వేయనివ్వదు. నేను నడవలసిన త్రోవ నాకు బోధించింది, నేను చేయవలసిన పనులు నాకు చెప్పింది, నేను ప్రార్థన చేయవలసినప్పుడు నాకు ప్రార్థన చేసే విధంగా అవకాశాన్ని, ఆ సమయాన్ని చూపించి చేయమని చెప్పింది. చేయకపోతే చేయమని హెచ్చరించింది కూడా. నా తల్లి నాకు నేర్పించకపోతే నేను ఎప్పుడూ నశించేదాన్ని అని సాక్ష్యం ఇవ్వాలి. జాన్ వెస్లీ తన తల్లి గురించి సాక్ష్యం చెప్పినట్టుగా ఈ తల్లి గురించి నీ బిడ్డలు, తల్లిగా నీ గురించి నీ బిడ్డలు సాక్ష్యం ఇవ్వాలి. నా తల్లి ప్రార్థన, కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను లోకం నుంచి పరలోకంలో కొట్టుకొచ్చని జాన్ వెస్లీ సాక్ష్యం ఇస్తున్నాడు తల్లి గురించి. మరి నీ గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలి? నాకు బట్టలు తెచ్చారు, నా బంగారం తెచ్చారు, నాకు ఇల్లు ఇచ్చారు, నాకు ఆస్తి ఇచ్చారు, చదివిచ్చారని చెప్తారేమో. అదొక్కటి చెప్తే సరిపోయిందా? నా తల్లిదండ్రులు నాకు దేవుని కూడా ఇచ్చారు, ఆత్మీయతను కూడా ఇచ్చారని చెప్పాలి. నా తల్లిదండ్రులు నాకు సంఘాన్ని కూడా ఇచ్చారని చెప్పాలి. నా తల్లిదండ్రులు నాకు ఆత్మీయమైన మార్గాలు కూడా ఇచ్చి వెళ్ళారని చెప్పాలి. ఇలాంటి సాక్ష్యము పొందు. నీ స్నేహితుడు కూడా చెప్పాలి, నాకు మంచి స్నేహితుడు దేవుడు ఇచ్చాడు అని. నీతో పనిచేసే వాళ్ళు చెప్పాలి, నాతో పాటు పనిచేసేటువంటి ఈ స్త్రీ, ఈ పురుషుడు చాలా మంచివాడండి అని చెప్పాలి. ఉండాలంటే సాక్ష్యం. ప్రభువా, మా సంఘమును జ్ఞాపకం చేసుకొని ఈ ఉపవాస ప్రార్థన 3 రోజు ఉదయకాల సమయంలో మాతో మాట్లాడాను. ఈ సత్యమును అనుసరించేవారుగా, సమయమునిచ్చేవారుగా, సాక్ష్యమును పొందదగిన వారుగా, సాక్ష్యము మా గురించి చెప్పదగినటువంటి ప్రవర్తన కలిగిన వారుగా మా సంఘాన్ని బలపరచండి, మా సంఘాన్ని హెచ్చించండి. ఈ వాక్యమును బిడ్డలందరినీ ఈ వాక్యానుసారంగా నడిపించి స్థిరపరచండి. ఇచ్చిన మాటలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రతి మాట ఒక దీవెనగా, ప్రతి మాట ఒక హెచ్చరికగా, ప్రతి మాట ఒక
ఆజ్ఞగా బిడ్డలు భావించాలని ప్రార్థిస్తున్నాను. మా ప్రవర్తన నీకు అవమానంగాను, నిందగాను, ఆటంకంగాను ఉండకూడదు. నీ రాజ్యాన్ని అడ్డుకోకూడదు, నీ పనిని అడ్డుకోకూడదు. నీకు అవమానం, నిందను తెచ్చే విధంగా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి సత్య ప్రవర్తన కలిగిన వారు మేము బ్రతుకుడికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహాయం, త్రియేక దేవుని సత్య మార్గంలో మనం నడిపించి స్థిరపరచునుగాక. మనల్ని సాక్షి కలిగిన వారిగా ప్రభు చేయునుగాక. మన సాక్ష్యాన్ని కాపాడుకునే జ్ఞానము కూడా ప్రభు మనకు అనుగ్రహించునుగాక.